ఐగుప్తులో ఏముందో మాట్లాడాం. ఐగుప్తుల అల్పకాల పాప భోగం ఉందని. ఈ అల్పకాల పాప భోగానికి అవకాశం ఇచ్చే వారి జీవితాల్లో కనబడే 2 నష్టాలు. ఒకటి అవమానం, నింద, అవమానించబడుతుంది, గేలి చేయబడుతుంది. 2 పోగొట్ట జాలని రోగాలు. ఈరోజు ప్రపంచంలో రకరకాల వింత రోగాలు వస్తున్నాయి, విచిత్రమైన రోగాలు. ఏదేమైనప్పటికీ రోగాలకి కారణం ఏంటో మనం అధ్యయనం చేస్తున్నాం. ఒకటి, నీ రోగానికి కారణం దెయ్యాలైతే ప్రార్థిస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. దెయ్యాల వల్ల కూడా రోగాలు కలుగుతాయని బైబిల్ చెప్తుంది. 2, నీ రోగానికి కారణం నీ పాపమా, నేరుగా దేవుని కాడ ఒప్పుకోలు ప్రార్థించి క్షమించి ప్రభువుని అడుగు, నీకున్న సమస్యను దేవుడు తొలగించేస్తాడు. 2, మన శరీరం బలహీనం కనుక అనారోగ్యానికి కారణమవుతున్నాం. ఈ విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దేవుడు ఈ సృష్టిలోనే ఆయన ఇచ్చిన ఆహారంలోనే ఔషధ గుణాలు పెట్టేశాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు చూడండి, ప్రతి ఆకులో ఏదో ఒక ఔషధ గుణం కనబడుతుంది. ఈ అమెజాన్ అని కొన్ని కంపెనీస్ ఉన్నాయి కదా, వాడు మనకి జామ ఆకులు దొరుకుతాయి కదా, ఊరకని సింపుల్ దొరుకుతాయి. ఆ జామ ఆకులు 50 ఆకులు ప్యాక్ చేసి 300కి అమ్మేస్తున్నాడు. ఎంత? జామ ఆకులు 50 ఆకులు 300 రూపాయలు. జామ ఆకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అంతేందుకు సార్, బూడిద అమ్మేస్తున్నాడు అండి. బూడిద ఏంటి? బూడిద నీకు ఓరకని వచ్చేత ఈజీగా, అది పాడేస్తావు కదా. బూడిద అమ్మేస్తున్నాడు. రకరకాల వాటిలో కలిపేస్తున్నాడు బూడిద. వేపాకులో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో. మనం కూర వండేటప్పుడు లాస్ట్లో కరివేపాకు వేస్తాం, దాన్ని సింపుల్ తీసి పక్కన వేసేస్తాం. కానీ మన ఆహారంలో వేసే ఏది కూడా ఉపయోగం లేనిది అని చెప్పడానికి లేదు. ప్రతిది ఉపయోగమే. కరివేపాకు కానీ, పుదీనాకు కానీ, కొత్తిమీర కానీ, ఇవన్నీ ఈ ఆకుల్లో, ఈ మొక్కల్లో, కూర మొక్కల్లో దేవుడు ఔషధ గుణాలు పెట్టేశాడు. దేవుడు ఆరోగ్యకరమైన వాటిని ఇచ్చేశాడు. ఈరోజు తినేవాళ్ళు ఎక్కువయ్యారు. కరోనా తర్వాత ఉత్పత్తి చేయడం తక్కువైంది కనుక ప్లాస్టిక్ రైస్ వచ్చేసింది, ప్లాస్టిక్ టమోటాలు వచ్చేసినాయి, ప్లాస్టిక్ గుడ్లు వచ్చేసినాయి. అన్నీ కూడా కల్తీ అయిపోయినాయి. అన్నీ కూడా ఈరోజు సీజనల్ ఫ్రూట్స్ ఉన్నాయి, సీజనల్ కాయగూరలు ఉన్నాయి. ఆ కాయగూరలు దొరకంటే ఆ సీజన్లో దొరుకుతాయి. కానీ ఈరోజు 365 రోజులు దొరికేస్తున్నాయి. అంటే ఏ రకంగా ఆ ఉత్పత్తి జరుగుతుంది? వేసవకాలం వస్తేనే కొబ్బరి నీళ్ళు తాగేవాళ్ళు. ఈరోజు అసలు చలికాలం కాదు, వర్షాకాలం కాదు, ఏ కాలం కొబ్బరి నీళ్ళు అవసరమే. ఎందుకంటే బళ్ళు మీద తిరుగుతున్నాం, వేడి చేస్తుంటుంది, ఇబ్బందికరం. కొబ్బరి నీళ్ళు తాగుతాం కనుక కొబ్బరి నీళ్ళు తాగేది కోయరు కనుక దాంట్లో కూడా కల్తీ. కోనసీమలో కొబ్బరి చెట్లు ఎక్కువ, వాడు ఏదో ఒక కల్తీ కొట్టేస్తున్నాడు. ఇలా మనం తినే ఆహారం ఒకప్పుడు ఈ ఎరువు లేకుండా పండించారు. ఈరోజు కొట్టకపోతే ఏదో ఒక తెగులు, పంట చేతికి రావట్లే. ఎన్ని కొడుతున్నామో కనుక తింటే ఆరోగ్యం కాదు. అన్నం తింటే పొట్లు వస్తున్నాయి కానీ ఏమి రావట్లే, పవర్ రావట్లే. పొట్లు వస్తున్నాయి, పొట్ల ఈ సైజులోకి వస్తున్నాయి. 9 నెలలు నిండిన ఆ గర్భిణీ స్త్రీ పొట్లలాగా వచ్చేస్తున్నాయి. అంటే అర్థం ఏంటి? వాటిలో ప్రోటీన్స్ లేవు. మన శరీరం బలహీనం కనుక పరిస్థితి. అందుకని మరలా ఇప్పుడు న్యాచురల్ ఫుడ్స్ వచ్చేస్తున్నాయి. న్యాచురల్ అసలు ఏ ఎరువులు కొట్టకుండా పంటలు పండించి అమ్ముతున్నారు. అట్లా ఒకటి మనకి కావురు దరిదాపులో ఒకటి ఉంది, ఈ మధ్య పెట్టింది కదా, అంత ముందులే ఎద్దుగా గానుగ ఉంటుంది. వాళ్ళు ఏవి కూడా ఏ ఇంజక్షన్స్ కానీ ఏం వాడుకొని పండిస్తున్న వాళ్ళు హెల్తీ ఫుడ్స్. ఇప్పుడు అవి కూడా తినే వాళ్ళు ఎక్కువ రాకుండా అవి దాంట్లో కల్తీ. ఎంత దారుణం!
ఏదేమైనప్పటికీ మన శరీరం బలహీనం కనుక మనం తినే ఆహారం సరైనది కనుక కాదు కనుక సమయాన్ని తినడం చాలా మంచిది, లిమిట్లో తినడం చాలా మంచిది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వల్ల నేను అంటాను, 80 సంవత్సరాల ఆయుష్కాలం దేవుడు ఇచ్చాడు నీకు. 80 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు. నువ్వు నోటిని కాపాడుకోకుండా అడ్డం పడి తినడం వల్ల, ఏలపాలో తినడం వల్ల నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని 50 సంవత్సరాలకి చచ్చిపోతే, 80 సంవత్సరాల వయసు దేవుడు నీకు ఇస్తే 50 సంవత్సరాలు చచ్చిపోతే దాదాపు 30 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కాల దినములంతా నిండు నూరేళ్ళు అన్నట్టుగా మనం దేవుని కొరకు బ్రతికి నిలుచుదుముగాక. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అందుకనే అసలు ఈ మాటని మీరు తప్పుగా అనుకోకండి. ఒక ఆడ పిల్ల మెచ్యూర్ అవ్వాలంటే ఆ పాప హార్మోన్స్ పెరగడానికి కనీసం 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయి వచ్చేది. ఇప్పుడు 9 సంవత్సరాలకే 8 సంవత్సరాలకే 10 సంవత్సరాలలోపు మెచ్యూర్ అయిపోతున్నారు చిన్న పిల్లలు. ఎందుకు? మనం తిండేటువంటిది ఫాస్ట్ ఫుడ్స్, బిర్యానీలు. గర్భిణీయే కదా, నాకు బిర్యానీ తినాలంది. ఆ రోజుల్లో ఈ గర్భిణీ స్త్రీలు చింతకాయలు ఇది, ఇప్పుడు అవి కాదు, బిర్యానీ. ఇంకా ఈ పిచ్చి పిచ్చి అన్ని తిని లోపల ఉన్న బిడ్డకు కూడా పౌష్టిక ఆహారం అందదు. అందుకనే దగ్గితే పక్కటెములు ఇరిగే అంత రేంజ్ వచ్చింది ఆ వారం. దగ్గితే పక్కటెములు ఇరిగితే ఉపయోగమే ఉందండి పథకం. అరే ఓరకని పడి తిరుగుతున్నాయి. ఆ రోజుల్లో గుద్దితే గోడ అట్లా క్రాక్ ఇచ్చేది, ఇప్పుడు గుద్దే పనిలే, తగిలితే చాలు ఇరుగుతున్నాయి. డెలికేట్ అంటే ఆహార విషయంలో చాలా మార్పులు వచ్చేసినాయి. సార్ అంతా కలిసి అయిపోయేసరికి అంటే నేను అంటుంది ఏంటంటే కొంచెం జాగ్రత్త అంటే అనారోగ్య సమస్యల కారణం చెబుతున్నాను. ఇంకొకటి, మనం టైం తీసుకోవాలి, లిమిట్లో తినడం చాలా మంచిది. లిమిట్ టైం దాటి తినడం వల్ల నిజం, నేను ఒక సేవకుడిగా నేను చెప్పగలను. కొన్ని సంవత్సరాల క్రితం ఆల్నైట్ ప్రార్థన 12 గంటలకు అయితే 12:30 కూడా పల్లెనికి అన్నం వేసుకుని బొక్కి పోవడం, ఎందుకంటే నిద్ర పట్టదు. తెల్లారుదాను 3 గంటలకు కోవడం అయితే 3 గంటలు కూడా తినాల్సిందే. తినపోతే నీరసం, ఏదో డైలాగ్. కానీ ఆరోగ్యాన్ని పాటు చేసుకోవడమే, హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి.